కష్టం లేకుండా దొరికే సుఖం వెనుక దాగి ఉన్న ఒక భయంకరమైన ఉచ్చును ఈ విశ్లేషణలో చూద్దాం. అసలు అంతులేని సుఖం ప్రాణాలకే ముప్పు తెస్తుందా? ఒక ఆసక్తికరమైన కథ ద్వారా తెలుసుకుందాం. కథ ఏమిటంటే, బాగా ఆకలితో ఉన్న ఒక ఎలుకకు అకస్మాత్తుగా ఒక బియ్యం కొండ దొరికింది. అబ్బా, ఇక కష్టాలు తీరిపోయాయనుకుని ఆ ఎలుక ఆ కొండలోనే హాయిగా ఉండిపోయింది. రోజులు గడుస్తున్నాయి. ఎలాంటి శ్రమ లేకుండా తిని పడుకోవడంతో కుండలోని బియ్యం క్రమంగా అడుగంటిపోయాయి. కాని పాపం దానికి తెలియని విషయమేమిటంటే, ఈ సుఖం దాని చురుకుదనాన్ని పూర్తిగా చంపేస్తుంది. చూస్తుండగానే బియ్యం అయిపోయాయి. అప్పుడు కుండ ఎక్కి బయటకు వచ్చే బలం దానికస్సలు లేకపోయింది. ఒకప్పుడు స్వర్గంలా అనిపించిన ఆ కుండ చివరికి తప్పించుకోలేని ఒక భయంకరమైన ఉచ్చులా మారిపోయింది. చివరికి ఆ ఎలుక బయటకు రాదేక ఆ కుండ అడుగునే ఆకలితో ప్రాణాలు విడిచింది. నిజానికి మన మనుషుల జీవితం కూడా అక్షరాల ఇదే సూత్రం చుట్టూ తిరుగుతుంటుంది. తాత్కాలిక సుఖాలు మొదట్లో స్వర్గంలా అనిపించినా మెల్లగా అవే మనల్ని బానిసలుగా ఎలా మారుస్తాయో ఇది స్పష్టం చేస్తోంది. సవాళ్లు లేకుండా బతకడం వల్ల మనుగడకు అవసరమైన అంతర్గత పోరాట స్ఫూర్తి పూర్తిగా నాశనమవుతుంది. మనం ఈ బద్ధకం అనే ఉచ్చులో పడ్డామని గుర్తించే సమయానికి బయటపడటం దాదాపు అసాధ్యంగా మారుతుంది. శ్రమించకుండా దొరికే సుఖం మన చురుకుదనాన్ని ఎంత నిశ్శబ్దంగా చంపేస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. తాత్కాలికమైన సులభ సుఖాలకు, కష్టపడి పనిచేస్తే వచ్చే శాశ్వత స్వేచ్ఛకు మధ్య ఉన్న భారీ తేడా ఇదే. అందుకే నిరంతరం శ్రమించి సాధించిన విజయం మాత్రమే మనతో ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. మరి ఈ పూర్తి సుఖం నిజంగా వరమా లేక పతనానికి మార్గమా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.